అంకుల్ నమస్తే. నమస్తే, ఏం పేరు? నా పేరు జగన్మోహన్ రెడ్డి, జిల్లెట్ చౌదరిగూడ మండలం. జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఏం చేస్తుంటారు రెడ్డి గారు? వ్యవసాయమే. వ్యవసాయమేనండి. ఎక్కడ మీరు ఉండేది? చెగిరెడ్డి గణపూర్, చౌదరిగూడ మండలం, చౌదరిగూడ మండలం. ఏది షాద్నగర్ నియోజకవర్గం? షాద్నగర్ నియోజకవర్గం. సార్ మరి ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు గెలిచిళ్ళు, మీ షాద్నగర్ ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది. మరి ఈసారి పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకుంటే మహబూబ్ నగర్. సో మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ? బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎసా? కాంగ్రెస్ వంశచంద్ర రెడ్డి గారు గెలుస్తారు. కాంగ్రెస్ వంశీంద్ర రెడ్డి గెలుస్తారు. ఎందుకండి? మాకు అసలు కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి మేము పాగలొల్లమయ్యి ఎంపీగా గెలిపించినందుకే నష్టపోయినాం. మేము కుర్చేసుకొని షాద్నగర్ గడ్డ మీద కుర్చేసుకొని కూర్చొని లక్ష్మీదేవపల్లె ప్రాజెక్టు చేస్తామని చెప్పిండ్రు. అసలు దానికి ఇంతవరకు బునియాది రాయేసింది లేదు, దాన్ని ఏమి చేసింది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఖచ్చితంగా అవుతుందని మాకు నమ్మకం ఉంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి చేసినవే ఉన్నాయి, ఈయన చేసింది ఏం లేదు. కాళేశ్వరం ఒకటి కట్టిండు, కాలికి పోయింది అది అంతే. ఇంకా ఈయన చేసిన మీ లక్ష్మీదేవి రిజర్వ్ వచ్చి చూసినట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు? అవును, మా ప్రభుత్వం వాళ్ళు వచ్చి చూసినారు. వంశచంద్ర రెడ్డి గారు, మా స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా బీదల మనిషి ఆయన కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని అన్ని పనులు అయితే ఖచ్చితంగా అవుతాయి. ఈ 6 గ్యారెంటీలో కావు అని కల్లిబొల్లి కబుర్లు మస్తు చెప్తా ఉన్నారు, కానీ అన్నీ అయితేనే ఉన్నాయి. రైతు బంధు ఒకటి కొద్దిగా లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే ఈ దొంగలు చేయడం వల్లనే లేట్ అయింది. భూములు లేకున్నా పాస్బుక్లు సృష్టించి ఎన్నెన్నో కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు కాబట్టి అది మొత్తం సవరణ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇంకొక మరి మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే మరి బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది మరి ఈసారి? బీఆర్ఎస్ అనేది అయిపోయింది, అది కంప్లీట్గా తుడుచుకోబెట్టుకుపోయింది. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఎలాగైందో ప్రస్తుత బీఆర్ఎస్ కూడా అదే పరిస్థితి, మర్చిపోవాలి దాన్ని. బీజేపీ సెంట్రల్ లో స్ట్రాంగ్ ఉంది. ఈసారి మాకు కూడా గెలిచేటి 15 స్థానాల్లోకి మేమే గెలుస్తామని బీజేపీ అంటుంది. మరి ఇక్కడ మీ అభ్యర్థి ఎవరు? డికేఆర్ నగర్ కూడా ఉన్నారు. సో ఎట్లా ఉంటుంది మరి? డికేఆర్ నగర్ కూడా ఇంతకుముందు మా మనిషి అండి, కాంగ్రెస్ మనిషి. కానీ బీజేపీ ఉంది, ఉన్న జాగాలో ఉంది. మా దగ్గర మాత్రం ఇది తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ అయిపోయింది, వాటి కథ రాదు, కాంగ్రెస్. సో మరి ఇక్కడ మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నాం మరి మీ షాద్నగర్ నుండి? మంచి హై మెజారిటీతోనే గెలుస్తామని అనుకుంటున్నాం. ఇంత అంత అని చెప్పలేము, ఎంపీ స్థానం కాబట్టి అది అంత అంచనా మెజారిటీతోనైతే గెలుస్తాం కంపల్సరీ. థ్యాంక్ యూ. రైట్.